నలుడు నిర్మించిన ఆ సేతువు 10 యోజనముల వెడల్పు 100 యోజనముల పొడవు ఉండెను. నిర్మించుటకు చాలా కష్టమైన ఆ సేతువును దేవతలు గంధర్వులు చూచిరి. అబ్బా, అందరూ చూస్తున్నారు కానీ వారికి అవతల ఉన్న లంకోలకు మాత్రం కనబడలేదు. వానరుల్లో కొందరు సంతోషాతిశయములతో చాలా ఎత్తుగా దుముకుచుండిరి, కొందరు తక్కువ ఎత్తు దుముకుచుండిరి, కొందరు గర్జించుచుండిరి. ఊహించుటకు సఖ్యము కానిది, ఇతరులు ఎవరూ ప్రయత్నించుటకు కూడా సఖ్యము కానిది, ఆశ్చర్యకరము రోమాంచము గలుగుచున్నది అయిన సాగరమునందు నిర్మించిన ఆ సేతు బంధమును సకల భూతములు చూచినవి. అంటే సకల భూతాలు వచ్చాయి, అందరూ చూస్తున్నారు, అందరికీ కనిపించింది కానీ ఎవరు కనపడలేదంటే మళ్ళీ చెప్తున్నాను నొక్కి నొక్కి, లంకలో ఉన్నటువంటి మరి ఆ యొక్క రావణాసుడికి కానీ, వారి అనుచరులకు కానీ, అక్కడ రాక్షసులకు కానీ, వారి సమూహానికి కానీ, వారి సోల్జర్స్ కానీ ఎవరికి కనపడలేదు. ప్రపంచంలో అందరూ చూస్తున్నారు, పంచభూతాలు చూస్తున్నాయి, దేవతలు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు అందరూ వచ్చారు అక్కడికి. కానీ వీళ్ళు మాత్రం కళ్ళు మూసుకొని అవతల ఉన్నారు. ఇది మనం వీళ్ళు చెప్తారో మనం నమ్మాలంతే. అర్థమైందా లేదా? రావణాసుడికి వారధి నిర్మిస్తున్నట్టు తెలియదని నీకు ఎవరైనా చెప్పారా? ఒక సన్నాసి పోనీ అక్కడ ఏమైనా ఉందా గ్రంథంలో? నీ ముఖానికి బైబిలే నీకు సరిగ్గా రాదు, ఇంకా రామాయణం ఏం చదువుతావు, ఏం తెలుసుకుంటావు నువ్వు? రావణాసుడు అప్పటికే అక్కడ రాయబారిని పంపిస్తాడు సుగ్రీవుడి దగ్గరికి, వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పి. ఎప్పుడైనా చదివి చేస్తేగా, చదువు పూర్తిగా ఒకసారి. అఫ్కోర్స్ నీకు చదివిన అర్థం కాదనుకో నీ జీవితానికి.